యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో శిష్యులకి అనేక విషయాలు ఉపమానాల ద్వారా తెలియజేశాడు. వాటిల్లో ఆయన భూమి మీద శరీరీతిగా సంచరించిన దినాల్లో, ఆయన ఇప్పుడు కూడా ఆత్మరూపిగా సంచరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి అన్నాడు. ఆయన అలాగ ఉన్న సమయంలో ఆశీర్వదించబడిన జనులు, శపించబడిన జనుల గురించి చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు అట తన మహిమ ఉంది, ఆయనకి మహిమ ఉంది. మహిమలో పాళ్ళు ఉన్నాయి. దోతల మహిమ వేరు, దేవుని మహిమ వేరు, మనుషులకి ఇచ్చిన మహిమ వేరు. ఇప్పుడు ప్రజలు ఆయన మహిమపరుస్తున్న మహిమ వేరు. ఆయన తన మహిమతో పరిశుద్ధ దోతలతో మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అలాగా ఆసీనుడైనప్పుడు రాజు తన ఎదుట ఉన్న ప్రజలను అని పిలిచింది వాక్యం. ఆయన రాజులకు రాజు అయిన యేసురాజు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు తన ఎదుట ఉన్న ప్రజలను రెండు గుంపులు చేశాడు. గొల్లవాడు మందలో నుంచి గొర్రెలను మేకలను గేడి చేసినట్లు గేడి చేసి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను ఉంచి ఆ కుడివైపున ఉన్న వారితో అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఆశీర్వదించబడ్డాము అన్నప్పుడు అది ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో ఒక అవగాహన మనిషికి ఉండాలి. కనీసం అది ఒక స్పిరిచువల్ ఆశీర్వాదం అయినా అది ఒక అవగాహన ఉండాలి. అది లేనప్పుడు మనిషికి కలవరం ఉంటుంది. సహజంగా దయాప్రాప్తురాలా నీకు శుభము అని దూత అన్నప్పుడు ఆ శుభవచనం ఏంటో అర్థం కాలేదు మరీకు. అందుకే ఆమె తత్తరపాటుకు కొద్దిగా కలవరానికి గురైంది. ఆ తర్వాత దూత చెప్పాడు, నీవు కుమారుని కంటావు, ఆయనకి ఇమ్మానుయేలు రక్షకుడు అని ఇలాగా పేర్లు పెట్టబడతాయి, ఆయన లోకరక్షకుడు అని దూత చెప్పినప్పుడు ఇది ఎలాగూ జరుగును అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని దేవదూత చెప్తాడు. అలాగనే ఇప్పుడు కూడా ఈ ఆశీర్వదించబడిన వారులారా అనగానే మళ్ళీ ఎలాగ మేము ఆశీర్వదించబడ్డామని వాళ్ళు అనుకుంటారేమని వెంటనే ప్రభు అంటున్నాడు, మీరు ఎలాగ ఆశీర్వదించబడ్డారంటే నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చుదిరి, ఆకలిగా ఉన్నాను, ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్నాను, నీరిచ్చారు, పరదేశిని ఉంటే మీరు నన్ను చేర్చుకున్నారు, సరసాల్లో ఉన్నప్పుడు మీరు చూడవచ్చుదిరి అన్నాడు. వాళ్ళు వెంటనే అసలు ప్రభువా అందరు నీ దగ్గరకు వస్తారు, ఆకలైతే ఆహారం కోసం, దాహం అయితే నీ వద్దకు వస్తారు. ఒకవేళ తెలియకపోయినా యోహాను సువార్త 4లో ప్రభువే వాళ్ళకు తెలియజేశాడు, ఆమెకి నేను ఇచ్చే నీళ్లు తాగేవారు ఎన్నడూ దాహం దప్పికొనడని చెప్పాడు. అలాంటిది రోగులందరూ కూడా నీ దగ్గరికే వచ్చారు. వాళ్ళు కుష్ఠవ్యాధిగ్రస్తులు కావచ్చు, ఏ విధమైన వ్యాధి కలిగిన వ్యక్తులైనా, లేదా వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ యొక్క దాసుల కోసం మనుషులను పంపించారు. మరి మేము ఎప్పుడు రోగి అయి ఉన్నాము, నువ్వెప్పుడు మరి నీవు రోగిగా ఎప్పుడున్నావు, మేము వచ్చి ఎప్పుడు పరామర్శించాం ప్రభు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండగా వాళ్ళందరితో చెప్పాడనమాట, ఈ నా సహోదరుల్లో ఒకటికి చేస్తే మీరు నాకు చేసినట్లే అన్నాడు. అప్పుడు అన్న మాట ఏంటంటే, ఆశీర్వదించబడిన వార్లారా మీ కొరకు లోకము పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. చాలా రాజ్యాలు ఉన్నాయి. దెయ్యాల రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, మానవుల రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. మనం వెళ్ళి స్వతంత్రించుకోవడానికి ఒక రాజ్యం ఉంది. అక్కడికి వెళ్ళటానికి మనందరం కూడా ప్రస్తుతానికి టికెట్ తీసుకొని రెడీగా ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మన వెయిటింగ్లో ఉన్నట్టు అనమాట. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి అని యేసు ప్రభు చెప్పాడు. రాజ్యాలు ఉన్నాయని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒక సందర్భంలో యేసు ప్రభుని సైనికులు పట్టుకున్నప్పుడు దుడుగుతో పేతురు మల్కు అనే ఒక వ్యక్తి యొక్క చెవి తెగ నరుగుతాడు. అలాంటి తెగబడిన వ్యక్తులు ఆయన కీర్తి శిష్యులుగా ఉన్నారు. మనిషిలో రెండు రకాల స్వభావాలు ఉంటాయి. పైకి కనిపించే స్వభావం, లోపల ఉండే స్వభావం అని సహజంగా మనం భక్తి గురించి అనుకుంటాం. దానితో పాటు జీవన సంబంధమైన విషయాల్లో కూడా రెండు విషయాలు ఉన్నాయి మనుషుల్లో. పేతుర్ని మనం గమనించినప్పుడు ఒక దుడుకువాడుగా, ఆకలికి ఉండలేనివాడుగా, నిద్రొత్తే క్షణం కూడా ఇక తడవ చేయకుండా నిద్రపోయేవాడుగా ఉంటాడు. కానీ అదే పేతురు ప్రాణాలకు తెగించి బ్రతుకు తిరుగు పనికి వెళ్ళేవాడు. సముద్రం మీదకి వెళితే ఈ రాత్రి వెళ్తే రేపు పొద్దున్న దాకా సముద్రం మీద తిరిగేవాడు.
పడవ ఉంటుందో మునిగిపోయిద్దో, లేదా వెళ్ళిన ప్రాంతంలో తుఫాన్లు సుడిగాలు వస్తే చనిపోతాడో, అలాంటి పెరిగితనం ఏమీ లేదు. కుటుంబాన్ని పోషించడానికి, జీవించడానికి తన ప్రయాణంలో ఎలాంటి పెరిగితనం కలిగిన వ్యక్తి కాదు పేతురు. కానీ ప్రభువును సమీపించినాక దేవునితో నడిచే విషయంలో కొన్ని దుడుగుతనం, కొన్ని బలహీనతలు పేతుల్లో ఉంటాయి. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భంలో యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు, యేసు ప్రభువుని పట్టుకుంటారా మా బోధకుడు అనే ఉద్దేశంతో పేతురు కత్తి తీసుకొని మల్కు అనే ఒక వ్యక్తి యొక్క చెవి తెగ నరుగుతాడు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అయితే పిలాతు సభలో నీవు రాజువా అని మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు అంటాడు, నా రాజ్యం ఏహ సంబంధమైనది కాదు, ఒకవేళ ఏహ సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడుదురు, నా యొక్క రాజ్యము పరసంబంధమైనది అన్నాడు. ఆ పరసంబంధమైన రాజ్యాన్ని ప్రభువే కాదు తన ప్రజలకు కూడా, ఆశీర్వదించబడిన ప్రజలకు కూడా ఇవ్వడానికి సిద్ధపరిచాడు. ఆ మాట అన్నాడు, లోకము పుట్టింది మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి అని. అక్కడ ఈ దినపు మూలవాక్యం ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. ఎవరు ఆశీర్వదించబడ్డవారు? ఆశీర్వాదాల్లో నిజమైన ఆశీర్వాదం ఉంది, నిజం కాని ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. నిజమైన ఆశీర్వాదాలను కొన్నిటిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకొని మనం ఏ విధమైన ఆశీర్వాదమును అనుభవిస్తున్నామో పరిశీలించుకుందాం. ఈ నిజమైన ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ అనేది నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా, పెద్దగా చెబుదాం అందరూ హల్లెలూయా. రక్షణ పొందినవారు ఆశీర్వదించబడ్డవారు. ఇక అది లేకపోతే మనిషికి సంతోషం లేదు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో రాణి ఒక ఆమె రాజ్య పరిపాలన చేస్తుంటుంది. ఆమె దగ్గర ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు. ఎవరు అతని పేరు? నపుంసకుడు ఒక అతను ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటాడు. ఒక రాణి గారి కింద, అంటే ఆ రాజ్యంలో ఒక మంత్రిగా ఉన్న ఇతనికి ఆర్థిక సంబంధమైన పదవి ఉంది, డబ్బుకి కొదువు లేదు, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి ఇతను. అందరికీ తెలుసు మంత్రి గారు వస్తున్నారంటే మంత్రి గారికి గౌరవం లేదా సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఇలాంటి మంత్రి ప్రతిరోజు లేదా ఆయా సమయాల్లో పండుగ దినాల్లో యెరూషలేములో ఆరాధించుటకు వెళుతూ వస్తూ ఉంటాడు రథమెక్కి. పేరుకే అనేక రీతిలో అతను ఆశీర్వదించబడ్డ వాళ్ళలాగా ఉన్నాడు, సమాజం దృష్టిలో గౌరవమైన స్థానంలో ఉన్నాడు. కానీ అతనికి సంతోషం లేదు. ఆ సంతోషం కోసం వెతుకుతున్నాడు. అది ఎప్పుడు అనుగ్రహించబడుతుందా, ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నాడు. దానికి సంబంధించిన విషయాలు కూడా చదువుతున్నాడు. తనకున్న ధనాన్ని బట్టి ఒక పత్రిక కూడా కొన్నాడు. యెషయా గ్రంథము అనే పత్రికను కొన్నాడు. కొని దాన్ని చదువుతూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చదువుతూ ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దాన్ని చదువుతూ వెళుతూ వస్తున్న సమయంలో దేవుడు ఒక భక్తుడిని దర్శించి, నీవు లేచి పలాని ప్రాంతంలో పలాని స్థలంలోనికి వెళ్ళు, ఆ దారిలో వెళుతున్న అతన్ని కలుసుకొని సువార్తను ప్రకటించమని ప్రభు దూత చెప్పినప్పుడు లేచి వెళ్ళి ఆ రథం వెళుతున్న మార్గంలో నిలబడి చేతుతాడు. ఆ రథం నడిపేవాడు రథం ఆపినప్పుడు ఇతను అందులోకి ఎక్కి ఆయనకి ఆ సువార్తను నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడుగుతాడు. నాకు ఒకడు త్రోవ చూపించకపోతే ఎలాగూ తెలియను అని అతను అంటాడు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా సువార్త గురించి ప్రకటించినప్పుడు అతను విశ్వసించి, అవిగో నీళ్లు, నేను రక్షణ పొందటానికి ఆటంకం ఏమిటి అని అడుగుతాడు. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చు అన్నప్పుడు అతను భక్తుడు ఇద్దరు నీళ్ళలోకి దిగుతారు. ఆ తర్వాత అతను బాప్తీసం పొందుతాడు. ఆ తర్వాత సంతోషంగా వెళ్ళిపోయేను అని రాసింది. ఆశీర్వదించబడిన వారు ఎవరంటే మొట్టమొదట రక్షించబడిన వారు. కాబట్టి మనందరిలో ఎవరైతే ఇక్కడ రక్షించబడి ఉన్నారో వారందరూ ఆశీర్వదించబడిన వారు. గత 2 దినాల క్రితం దైవజనుల యొక్క ఆత్మీయ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు ఇంత వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాద కారణంగా ఉండడానికి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణే. కాబట్టి రక్షించబడిన వారు మొట్టమొదట ఆశీర్వదించబడిన వారు. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ ఒకవేళ ఎవరైనా పొందకపోతే ఇక అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఆశీర్వదించబడినట్లు కాదు అని వాక్యం సెలవిస్తుంది. అందునిమిత్తమే నెలలో మరి చివరి బుధవారం రోజున బాప్తీసాల కార్యక్రమం ఏర్పాటు చేసి ఎక్కడ కూటం పెట్టినా అక్కడ దైవజనులు పిలుపునిచ్చి రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు. దేవుని మహాకృప చేత ఇప్పటికి వేలాది లక్షలాది మందిని ప్రభు రక్షించాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి రక్షించబడిన వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. దేవుడి మాటలు దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు.